గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీటెట్ పేపర్ 1 16 జూన్ 2018లో జరిగినటువంటి మార్నింగ్ సెషన్ పేపర్ చూసుకుందాం. విద్యార్థులు ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ రకమైన పరిశీలన సంచలిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచలిత పరిశీలన, స్థూల పరిశీలన. సంచలిత పరిశీలన. సెకండ్ వన్, ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలుండవు. వికాసం అన్ని అభివృద్ధి దశలు ఒకే విధంగా ఉండదు. వికాసాన్ని ప్రాగ్గుర్తీకరించలేము. 3. వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు. భాష వికాస దశలు వరుస క్రమంలో 3వ దశ ముద్దు మాటల దశ, ప్రాగ్భాష దశ, భాష అవగాహన దశ, శబ్దానుకరణ దశ. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయటానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్ స్వేచ్ఛా సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణం, సమ్మోహనం. సమగ్రాకృతి. వికాసంపై అనువంశిక ప్రభావాన్ని సమర్థించి అధ్యయనం. పియర్సన్, డార్విన్ కుటుంబం, ప్రేమన్, మిల్టెడ్ రూత్, స్కోడక్ పెంపుడు శిశువులు, గోర్డన్, జిప్పి పిల్లలు. ప్రేమన్, డార్విన్, పియర్సన్, డార్విన్ కుటుంబం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. సమాంతర క్రీడ. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. మాతృపితృ ప్రవృత్తి, కోపం, కుతూహలం, భయం, నవ్వు, ఉత్సాహం, నిర్మాణం, జుగుప్స. నవ్వు, ఉత్సాహం. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూత ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. సహజ సామర్థ్యం.
శిక్షలు తప్పించుకోవడానికి విధేయత. ఈ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవటం లోని రక్షణ తంత్రం. ప్రతిగమనం, తదాత్మీకరణ, ప్రక్షేపణ, ఉపసంహరణ. ఉపసంహరణ ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండటం అంటే అయిష్టం. ఈ సంఘర్షణ ఉపగమన పరిహార సంఘర్షణ. ఈ క్రింది వానిలో గౌన అవసరం. ఈ క్రింది వానిలో గౌన అవసరం గుర్తింపు. సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం. స్వీయ పునర్బలనం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది. క్రియాత్మక స్మృతి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగటాన్ని ఎలా పిలుస్తారు? డెజావు. ఆప్షన్ చదవట్లేదండి, డైరెక్ట్గా ఆన్సర్తో చెప్తున్నాను. ఈ క్రింద వానిలో స్మృతిని పెంచేది. ప్రేరణ. విదేశీ భాషను సరిగా ఉచ్చరించటం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనల్లో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించటం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవటం. విరామణం. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. బందోరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి రకం
అవధానం. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. విశ్లేషణ. బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినవి సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుస క్రమం. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 151 మంది పిల్లలకు 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు. అది NCF 2025 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణాంశం బరువైన పుస్తకాల సంచులు. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలను తమకు తామే తీసుకుంటారు. జోక్య రహిత నాయకత్వం. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం అనిర్దేశిక మంత్రణం. క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు: స్వల్ప బుద్ధి గల మాంద్యులు, క్రింది వానిలో బౌద్ధిక వనరు శాస్త్రవేత్తలు. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం 20 మార్క్స్. పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరుంచి ఏడుపు నవ్వగా ఇట్టే మార్చి పిల్లల మెచ్చేది. బెల్లం లడ్డు. చెట్టు కోరిక పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నది. చెట్టు కోరిక పాఠంలో మామిడి తొర్రలో కాపురం ఉంటున్నవి. చీమలు. దేశము డ్యాన్స్ కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
దేశమును కాపాడిన వీరులు. క్రింది వానిలో కేవలం అశ్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి. అరక, పాడు కరువులకు బాణాలు, మా పంట చేలకవి ప్రాణాలు. ఈ గేయం వీటిని ఉద్దేశించబడినది. వర్షాలు. గురువులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందుకు రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిని పెట్టు జాతీయానికి అర్థం పట్టించుకోకపోవటం. ఈ క్రింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. అవ్వ శిష్యులకు ఏమి ఇచ్చింది? నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలను వరుస క్రమముగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి. ఫస్ట్ నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం. ఈ రోజు నుండి మేమందరం మా ఇళ్లలో అనవసరంగా విద్యుత్తును వృధా చెయ్యమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ. సామాజిక స్పృహ. విహంగము అనగా ఆకాశంలో పోవున్నది. ఇది ఎలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ. ఇతిహాసం. ఇది ఎలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఇతిహాసం. శ్రీరామ పదం యొక్క గణం. శ్రీరామ పదం యొక్క గణం మా గణము. నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత. నార్ల వెంకటేశ్వరరావు. భ్రమరం అనగా అర్థం. తుమ్మెద. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు అడవి, విపినం. భాష ఔన్నత్యం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. భాష ఔన్నత్యం. భాష ప్లస్ ఔన్నత్యం. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం బుర్రకథ.
షడ్రుచులు సమాసం. సమాసం పేరు దిగు సమాసం. మాట్లాడే భాషకు మరి ఒక పేరు వాగ్రూప భాష. తెలుగు కవయిత్రులలో మొదటిగా రామాయణం రాసినది ఆతుకూరి మల్ల. గర్జన చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ ప్రశ్నలు చదవండి, తర్వాత జవాబులు రాయండి. కొండపల్లి కొయ్య బొమ్మలు. నెక్స్ట్ తాత ముత్తాతల కాలం. కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు. కుమ్మరపోని చెక్క. కుమ్మరపోని చెక్క. కుమ్మరపోని చెక్కతో తయారు చేస్తారు. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థం వచ్చేది. వంశ పారంపర్యం. పద్యాన్ని చదివి జవాబులు రాయండి. ధన విద్యా వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి. ధనము విద్యా వంశం ధర్మాతులకు సజ్జనులకు అనకువ వినయం కలిగినది. విద్యా వంశం ధనం. విషయాన్ని గ్రహించటంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవటం మౌన పఠనం. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధన ప్రణాళిక వార్షిక ప్రణాళిక. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులకు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవటానికి తోడ్పడేది మూల్యాంకనం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు హాకెట్. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేది బోధన ఉపకరణాలు. వక్తృత్వం అనగా మాట్లాడటం.